ఒక సినిమా చూసాను. చాలా భారంగా అనిపించింది. చాలా బాధేసింది. నిజంగా అమ్మ గుర్తొచ్చింది. ఆ నలుగురు సినిమా తర్వాత ఆమని గారిలోని బ్యూటిఫుల్ ఎమోషన్ ఆఫ్టర్ 22 ఇయర్స్ తర్వాత ఆమని గారు చేసిన ఈ పర్ఫార్మెన్స్ డిఫరెన్స్. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎమోషనల్ ఫిల్మ్. సినిమా మాత్రం మీరు ఖచ్చితంగా చూడాలి. ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నానంటే 13 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఉన్న టీనేజ్ పిల్లలు డెఫినెట్ గా టీనేజర్స్ కి ఈ సినిమాని చూపించండి. ఆడపిల్లలు మేము ఆడపిల్లలుగా ఉండము, మగవాళ్ళుగా మారిపోతాము. ఈ ఆడపిల్లల లైఫ్లో ప్రతి ఒక్కరు చూసే చూపు, మాట్లాడే మాట, టచ్ చేసే విధానం అన్ని దగ్గర కూడా తప్పు జరుగుతుంది అన్నట్టు నిత్యశ్రీ అనే ఒక అమ్మాయి చెప్పిన డైలాగ్తోని, ఇది ట్రైలర్లో ఉంటుంది, ఐఎమ్ నాట్ ఎ స్పాయిలర్. ఈ ట్రైలర్లో ఉండే ఒక డైలాగ్ని తీసుకొని బేరీస్ చేసుకొని కథ చెప్పడానికి ప్రయత్నిస్తాను. అనుకోకుండా మనకి శంషాబాద్ దగ్గర జరిగిన ఒక ప్రమాద ఘటన గుర్తుంటే కనుక, ఒక వెయిట్ చేస్తున్న ఒక అమ్మాయిని ఒక నలుగురు లారీ డ్రైవర్లు అతి క్రూరంగా దారుణంగా మానభంగం చేశారు. మనకి ఇంకా గుర్తుంది, మన కళ్ళ ముందు ఇంకా ఆ గుర్తులు ఇంకా పోలేదు. ఆ నలుగురిని తర్వాత చంపేశారు, ఎన్కౌంటర్ ద్వారా జరిగిపోయింది. అంటే ఇమీడియట్గా న్యాయం జరగాలని చెప్పి జరిగింది. అది తప్పు ఉప్పు అని చెప్పి అనేక సంస్థలు అనేక వాదనలు జరిగాయి, అది వేరే విషయం. కానీ ఆ రోజుకి మాత్రం ఆ పోలీసులందరూ నిజంగా హీరోలు అయ్యారు. కారణం ఏంటంటే అందరి ఎమోషన్ ఒకటే, ఒక ఆడపిల్ల నిండు ప్రాణాన్ని అన్యాయంగా బలి తీసుకున్నారని. ఇలాంటి ఒక సంఘటన ప్రాణం పోదు కానీ ఒక అమ్మాయికి జరుగుతుంది. ఒంటరిగా ఉన్న ఒక అమ్మాయిని ఒక ముగ్గురు అమ్మాయి వ్యాన్లో తీసుకెళ్ళి అమ్మాయిని రేప్ చేస్తారు. రేప్ చేసి చాలా దారుణంగా బ్రూటల్గా ఆ కార్లో నుంచి బయటపడేస్తారు. ఇది ఒక సీన్ నేను చెప్పింది. ఈ సీన్ తర్వాత ప్రగతి గారు లాయర్గా పనిచేశారు ఈ సినిమాలో. ఆమె దగ్గరికి వెళ్ళి ఇత్తది కేసు. ఆ కట్ చేస్తే ఆ ముగ్గురు యువకులు ఎవరంటే అందులో ఒక మినిస్టర్ కొడుకు. ఈ కేసు లేదమ్మా, కేసు వల్ల అమ్మాయికి పేరు బయటకు వస్తుంది, ఆ అమ్మాయికి లైఫ్ పాడైపోద్ది, నేను అమ్మాయికి న్యాయం చేస్తాను, అది ఇది అంటే అబ్బా మినిస్టర్ గారు ఎంత గొప్పగా ఆలోచిస్తున్నారు అని చెప్పేసి అనుకునే టైంలో అక్కడ ఒక్కటే సీను. ఈ సీన్ తర్వాత ప్రగతి గారు కథ చెప్పాలి, వీళ్ళందరికీ ఇలాంటి మగవాళ్ళందరికీ బుద్ధి రావాలంటే, ఇలాంటి పశువులకి బుద్ధి రావాలంటే ఒక భారతి కథ చెప్పాలని చెప్పేసి ఆమని గారి కథని రివీల్ చేస్తారు. ఇంకెక్కడి నుంచి ఆమని గారి కథ ఎంటర్ అవుతుంది. అదే సినిమా, ఇదే నారి. ఈ నారి సినిమా కోసం నిజంగా దర్శకుడు సూర్య వంటిల్ ఎంత కష్టపడి ఉంటాడో, చాలా గ్రేట్. మంచి కథని ఈ రోజుల్లో చూస్తే థియేటర్లకు జనాలు వస్తారా రారా అని కాకుండా, ఒక మంచి కథ చెప్పినప్పుడు ఖచ్చితంగా థియేటర్కి వస్తారని ఆయన ఆత్మవిశ్వాసం. నిజంగా హ్యాట్స్ ఆఫ్. అందులో సినిమాలో డైలాగులు కానీ, వినోద్ కుమార్ గారి మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చాలా ఎమోషనల్గా అనిపించింది. కొన్ని సందర్భాల్లో అయ్యో పాపం, ఖచ్చితంగా మన చుట్టూ ఉన్న ఆడపిల్లలందరూ గుర్తొస్తారు. ఇలా జరిగి ఉండకూడదు, ఇలాంటి తప్పులు చేయకూడదు, ఆడపిల్లని గౌరవించాలి అనే విషయం మన పిల్లలకి, మన చిన్న పిల్లలకి ముందు నుంచి చెప్పుకుంటూ పెరిగితే వాళ్ళు కూడా అలా క్రూర మృగాలుగా మారకుండా ఉండటానికి చాలా అవకాశం ఉంటుంది. ఈ సినిమా చూసిన తర్వాత నిజంగా ఒక 10 మందిలో అయినా కనుక చలనం కలుగుతుంది. ఒకవేళ ఎవరైనా తప్పు చేద్దామని ఆలోచన వస్తే కూడా తప్పు చేయకుండా ఉంటారు. ఈ సినిమా క్లైమాక్స్, అమ్మతనం, ఆడతనం, అసలు ఈ సర్వాంతరామి భూమికి అమ్మే. అలాంటి అమ్మ చేసిన పని చూస్తే ఏ కొడుకు కూడా, ఎటువంటి తప్పుడు నా కొడుకు కూడా తప్పుడు పని చేయడు. నిజంగా ఆమని గారు హ్యాట్స్ ఆఫ్. మీరు ఇలాగా చేయడానికి ఎలా ఒప్పుకున్నారో నాకు అర్థం కాలేదు, కానీ సినిమా చూసిన వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది. మళ్ళీ ఆమని గారు విజృంభించారు ఇంకోసారి అనిపిస్తుంది. ఇకపోతే మిగతా నటీనటుల గురించి కూడా ఖచ్చితంగా చెప్పుకోవాలండి. చాలా మంది, కేదార్ శంకర్ ఆమని గారి భర్తగా చేశారు. మిర్చి శేఖర్ చాలా 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 వాటిలో క్రూరంగా ఎందుకు మారతారో, ఒక మగపిల్లలు ఆడపిల్లల విషయంలో అనే క్యారెక్టర్లో ఒక తాండా యువకుడిలాగా ఆయన చేశారు. ఇక ప్రమోదిని గారు మొన్న ఈ మధ్య రామం రాఘవం సినిమాలో విజృంభించిన ఆమె ఈ సినిమాలో కూడా ఒక మంచి క్యారెక్టర్. అన్నిటికంటే మించి నిత్యశ్రీ క్యారెక్టరు ఆడపిల్లలందరూ ఆలోచించే విధంగా ఉండింది. అమ్మాయి చాలా బాగా నటిస్తుంది ఈ మధ్య. అమ్మాయికి కూడా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది ఈ సినిమా తర్వాత. ఈ సినిమాలో అన్ని అద్భుతాలే, గుడ్లే చెప్తున్నారు, నెగిటివ్స్ లేవా అంటే ఖచ్చితంగా ఉంటాయి. చాలా నెగిటివ్స్ ఉన్నాయి. అంటే నెగిటివ్స్ మీన్స్ ఈ అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని ఎలా ఖండించారు, వాళ్ళకి ఎటువంటి శిక్ష వేశారనే దానికి కంక్లూజన్ లేదు. ఫస్ట్ హాఫ్లో చాలా వరకు చాలా స్లోగా ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంక్ నుంచి చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. అక్కడి నుంచి డైలాగ్ వెర్షన్ కానీ, డైలాగ్లో ఉన్న డెప్త్లు కానీ, కథలో ఉన్న డెప్త్లు కానీ చాలా ముందుకెళ్ళింది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే ప్రతి సీను పీక్ అనిపిస్తుంది. కొంతమంది నటీనటులు చాలా బాగా చేశారు. ఇంకా మౌనిక రెడ్డి అనే అమ్మాయి పాత్ర కానీ చాలా చాలా పర్ఫెక్ట్గా కుదిరిందనే చెప్పాలి. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి సినిమాని థియేటర్లో చూసి డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ట్యాగ్ తెలుగు నారీ సినిమాకి ఇస్తున్న రేటింగ్ 2.75 out of 5. నేను మీ శివమల్ల.